రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ హైవేపై ఉద్రిక్తత ఏర్పడింది. నాగర్ కర్నూలు గురుకుల హాస్టల్ విద్యార్థినులు ధర్నా చేశారు. షాద్ నగర్ చౌరస్తా రహదారిపైకి దూసుకొచ్చారు విద్యార్థినులు. ఇక ప్రిన్సిపల్ శైలజను సస్పెండ్ చేయాలంటూ కూడా వాళ్ళు ఆందోళన చేపట్టారు. ఇక పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. ఇక ఈ నేపథ్యంలో వారిరువురికి మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే తోపులాట్లో కూడా సొమ్మసిల్లి పడిపోయారు విద్యార్థినులు. ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేశారు. ఈ విధంగా కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి అనేది కూడా ఇప్పుడు షాద్ నగర్ చౌరస్తా రహదారి మీద కూడా ఏర్పడింది. ఒక్కసారిగా కూడా ప్రిన్సిపల్ డౌన్ డౌన్, ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాలంటూ కూడా నాగర్ కర్నూలు గురుకుల హాస్టల్ విద్యార్థినులు ఈ మేరకు ధర్నా చేపట్టారు. మనం చూస్తున్నాం, అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నాగర్ కర్నూలు షాద్ నగర్ చౌరస్తా దగ్గర నాగర్ కర్నూలు గురుకుల పాఠశాల గురుకుల హాస్టల్కి సంబంధించిన విద్యార్థులందరూ కూడా రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇక ఇదే నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. పోలీసులు మరొకటి అక్కడ అధికారి కానీ వాళ్ళతో మాట్లాడటం జరిగింది. విద్యార్థులు మాట్లాడుతున్న క్రమంలో కూడా వాగ్వాదం జరిగింది. ఇక ఈ క్రమంలోనే తోపులాట జరిగింది. ఇక దాంట్లో విద్యార్థులు కూడా సొమ్మసిల్లి పడిపోయిన దృశ్యాలు కూడా అక్కడ కనిపించడం జరిగింది. ఇక ఒక్కసారిగా కూడా దీంతో కూడా షాద్ నగర్ చౌరస్తాలో వాతావరణం ఒక్కసారిగా కూడా వేడెక్కింది. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ హైవేపై ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్ విద్యార్థినులు వందలాది మంది కూడా రోడ్ల మీదకి వచ్చి మెరుపు ధర్నాకు దిగారు. గురుకులంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై రోడ్డుపైకి వచ్చినట్లుగా కూడా వారు చెప్పారు. విద్యార్థినులను ఆందోళన నుంచి ఆపడానికి అధ్యాపక బృందం విపరీతంగా ప్రయత్నాలు చేసింది. కానీ విద్యార్థులను వారిని లెక్క చేయకుండా కూడా రోడ్ల మీదకు వచ్చి న్యాయం చేయాలంటూ కూడా గొంతెత్తి చాటారు. ప్రిన్సిపల్ శైలజ తీరుకు నిరసనగా కూడా ఆందోళన కొనసాగిస్తున్నట్లుగా వారు తెలిపారు. ప్రభుత్వ నిధులు సొంతానికి వాడుకుంటున్నారంటూ కూడా ఈ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ముందు అక్రమాలు ఆపండి, ఆ తర్వాత విద్యను అందించండి అంటూ కూడా ప్లకార్డులను విద్యార్థులు ప్రదర్శించారు. ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి ఈ విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చారు. ప్రిన్సిపల్ శైలజ తమను వేధిస్తుందని, ప్రభుత్వం నుండి తమకు వచ్చే ఫండ్స్ కేటాయించడం లేదని ప్రశ్నించిన విద్యార్థినులు వేధిస్తుందని విద్యార్థులు ఆరోపణలు చేశారు. ఇంటర్నల్ పరీక్షలను రాయనివ్వటం లేదని, పరీక్షా ఫీజులు 3,000 చొప్పున తమతోనే కట్టించారని, కులం పేరుతో దూషిస్తుందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ క్రమంలో పట్టణ చౌరస్తాకు చేరుకున్న విద్యార్థినులు ధర్నా చేస్తున్న సమయంలో పోలీసులు ఆందోళన విరమింపజేయడానికి బలవంతంగా విద్యార్థినులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు విద్యార్థినులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు విద్యార్థినులు బలవంతంగా కొంతమందిని పోలీస్ వాహనంలోకి ఎక్కించుకొని వెళ్లిపోయారు. మహిళా సిబ్బంది సరిగ్గా లేకపోవడంతో పలు ఇబ్బందులు ఎదురయ్యాయి అక్కడ. ఈ నేపథ్యంలో షాద్ నగర్ హైదరాబాద్ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు కిలోమీటర్ల మేర క్యూ లైన్లో నిలిచిపోయాయి. పోలీసులు విద్యార్థులను రహదారి నుంచి వెళ్లమని కోరినా వారు వెనక్కి తగ్గలేదు. ఇక ఈ మేరకు కూడా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ హైవేపై ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. తమకు కేటాయించిన నిధులను, ప్రభుత్వం నుంచి తమ కోసం వచ్చిన నిధులను కూడా అక్కడ ప్రిన్సిపల్ శైలజ కూడా అక్రమంగా వాడుకుంటున్నారని, దీని మీద ప్రశ్నించిన కొంతమంది విద్యార్థినులను ఇబ్బంది పెట్టే విధంగా కూడా తాను పనిచేస్తున్నారని, మరొక వైపు 3,000 రూపాయల ఫీజు వీళ్ళతోనే కట్టించారు అంటూ కూడా గురుకుల పాఠశాలలు అన్నీ కూడా ఫ్రీగా వీళ్ళకి లభిస్తాయి. అలాంటిది కూడా వీళ్ళకి 3,000 రూపాయలు వీళ్ళ నుంచే ఫీజు వసూలు చేశారు ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాయటానికి. మరొకటి కూడా ఇక్కడ ఇటువంటి అంశాలు చోటు చేసుకుంటున్న ముందర ఈ అవినీతిని ఆపండి అంటూ కూడా ప్లకార్డులు ప్రదర్శించి కూడా విద్యార్థులను మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా అగ్రెసివ్గా
వాళ్ళు మాట్లాడుతున్నారు. పోలీసులు అక్కడికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు వెనక్కి తగ్గకుండా కూడా అగ్రెసివ్గా ఈ అంశం మీద అయితే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఈ అంశం మీద వీళ్ళు విసిగిపోయి కోపోద్రిక్తులైన నేపథ్యం అయితే ఇక్కడ మనకి విద్యార్థుల బిహేవియర్ని బట్టి కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక ఈ ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు కొంతమంది విద్యార్థులను అక్కడి నుంచి కూడా తీసుకొని వెళ్ళి పోలీసులు అదుపులోకి తీసుకోవటం జరిగింది. ఇక మరొక వైపు అక్కడికి అధ్యాపక బృందం కూడా రావటం జరిగింది. వాళ్ళకి పాఠాలు చెప్పేటువంటి టీచర్లు కూడా వచ్చారు. అయినప్పటికీ కూడా వారి మాటను కూడా వాళ్ళు వినకుండా ఇదే విధంగా కూడా అవినీతి ఆపాలి అంటూ కూడా గళాన్ని వినిపించారు.